ఈరోజు నా స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. ఒక్కొక్క వెజిటేబుల్ తింటే ఆహా అనాల్సిందే. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూసేద్దాం. కందిపప్పుని ఫస్ట్ వేంపుకొని నానబెట్టి కుక్కర్కి వేసుకోవాలి. వేంపు చేస్తే చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ఉడికిపోవాలి. బౌల్లో ఆయిల్, ఎండుమిర్చి, వెల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం ఒక చిన్న సైజ్ ఆనియన్, కరివేపాకు, మునక్కాయ, బాటిల్గా టొమాటో, అలాగే ఆలు, వంకాయ, మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి. వెజిటేబుల్ తినని పిల్లలకి ఇలా సాంబార్ చేసి పెడితే, అందులోని ఈ ఎండాకాలంలో ఏ కర్రీ తినాలన్నా విసుకొస్తుంది. ఇలా మంచిగా సాంబార్ అయితే ఈజీగా 2 days ఉంటుంది. మంచిగా వెజిటేబుల్స్ అన్ని మగ్గిన తర్వాతకి సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, కొద్దిగా కారం వేసుకోండి. చింతపండు పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఇంకొంచెం సాంబార్ పౌడర్, కొద్దిగా బెల్లం ముక్క, అంతే. ఆయిల్ ఇలా పక్కకు వచ్చేస్తే రెడీ అయిపోతుంది. ఎంత బాగుంటుందంటే టేస్ట్, తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి.